ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని స్తుతిస్తున్నారా? లాక్డౌన్ నియమాలన్నీ పాటిస్తున్నారా? తప్పకుండా పాటించండి. మాస్కులు వాడండి, శానిటైజర్ వాడండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క వ్యాధి నుంచి ప్రివెన్షనే కరెక్ట్. అండ్ మనం ప్రభువైన యేసుక్రీస్తు బిడ్డలుగా అన్ని నియమాలను పాటించి ఈ మహమ్మారి బారిన పడకుండా ఉంటాం. ఇవాళ మీ ముందుకి ఒక చిన్న కంపారిజన్తో వచ్చాను. ఇది ఒక 6 సంవత్సరాల కిందట ఒక మధ్యాహ్న కాల సమయంలో బైబిల్ చదువుతుండగా ఎప్పుడు చదువుతుందే కానీ ఆసారి నాకు బయలుపరచబడింది. అది చెప్పడానికి నేను ఎంతో భయపడ్డాను ఇన్ని రోజులు. కానీ ఏదేమైనా పర్లేదు, ఎవరేమనుకున్నా పర్లేదు, నేను చెప్పాలి అని చెప్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనందరికీ తెలిసిందే. మన విశ్వాసానికి ఇదే మూలం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఇది మనందరం ఎప్పుడు చదువుతూనే ఉంటాం. ఫస్ట్ సండే స్కూల్లో పోయి ఫస్ట్ నేర్పించే కంఠత వాక్యాలలో ఇదొకటి. కానీ దీనికంటే రెండు వచనాల పైన చూసినట్టయితే, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇది చదివినప్పుడు ఎన్నోసార్లు చదివాను, కానీ ఇది ఎప్పుడు నేను గమనించలేదు. కానీ ఆసారి గమనించినప్పుడు అరే ఏంటి, అరణ్యంలో మోషే ఎత్తిన ఇత్తడి సర్పం గురించి, దీనికి యేసు ప్రభు శిలువ మరణం గురించి ఎందుకు కంపేర్ చేస్తూ ఉన్నాడు యోహాన్ గారు అని చాలా ధ్యానించినప్పుడు దేవుడు నాకు ఆ టైంలో బయలుపరిచిన విషయాలను ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు ఏంటి, ఎందుకు పోలిక ఏంటి, అసలు ఆ ఇత్తడి సర్పం ఏంటి అది చూసినప్పుడు మనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 1 నుంచి 9 గల ఆ స్టోరీని మనం చూసినట్లయితే, అంతకుముందే వాళ్ళు ఒక రాజు, రాజు అనే రాజు ఇజ్రాయెల్ ప్రజల మీదకి వచ్చి కొంతమందిని చెరపట్టుకొని వెళ్ళిపోతారు అన్నమాట. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు యెహోవాకు మొరపెట్టి అడిగినప్పుడు, వారిని మాకు లోపరచు ప్రభువా, అప్పుడు మేము వారి నగరాలన్నింటినీ కూడా స్వాధీనపరుచుకుంటామని అడిగినప్పుడు ప్రభు వారికి అనుగ్రహిస్తాడు. వారు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. విజయాన్ని సాధించిన తర్వాత మళ్ళీ వాళ్ళ మార్గంలో వెళ్తుండగా ఒక కొండ మార్గంలో, అంటే ప్రయాణం కొంచెం దూరంగా ఉంటుందన్నమాట. ఆ టైంలో ఆ ప్రయాణ భారంతో వారు విసికి మళ్ళీ ఇన్ని అద్భుతాలు, అప్పుడే అద్భుతం చూశారు. ఆ అద్భుతం చూసిన వెంటనే మళ్ళీ ప్రభువు మీద తిరగబడినట్టుగా వారు మనకు అక్కడ లేఖన భాగం చెప్తా ఉంది. వారు ఏదోము దేశము చుట్టి పోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును నెందుకు రప్పించితివని, ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేవు, ఈ అన్నము మాకు చెవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదండ్రి. అందుకు యెహోవా ప్రజలలోకి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. చూసారండి, వాళ్ళు అప్పుడే అద్భుతం చేశాడు. వాళ్ళని అప్పగించమని అడిగినప్పుడు ప్రభువు అప్పగించాడు. వాళ్ళ ప్రార్థన విన్నాడు. వెంటనే మళ్ళీ మార్గాయాసం చేత వారు దేవునికి తిరగబడినప్పుడు దేవునికి చాలా కోపం వచ్చేసి వారి మీదకి తాపకరమైన సర్పాలను పంపించారు. అవి ఎవరినైతే కలిసారో వారందరూ చనిపోయారు. అప్పుడు మళ్ళీ చూడండి, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకొనుమనిరి.
మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకుదనను అని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచి నందున బ్రతికెను. చూసారండి, వెంటనే మళ్ళీ ప్రార్థన చేశారు, క్షమాపణ అడిగారు. ప్రభు దయామయుడు కాబట్టి మళ్ళీ వారిని వెంటనే వారిని క్షమించేసి వారికి దాని గురించి బ్రతకడానికి ఏం చేయాలి అనేది మోషేకి చెప్పాడు. ఏం చెప్పాడు? అదే తాపకరమైన సర్పము యొక్క ప్రతిమ ఒకటి చేయించి ఒక కర్రకు పెట్టి దాన్ని అందరికీ కనబడేలాగా పైకి పెడితే దాన్ని ఎవరైతే నిదానించి చూస్తారో వారు బ్రతికారు. ఎవరినైతే పాము గరిచిన చనిపోవాలి వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఇతర సర్పాన్ని చూస్తున్నారో వారు బతికారనమాట. ఇక్కడ ప్రభా పాముని ఎందుకు పెట్టావు ప్రభా అని నేను ప్రభు దగ్గర పాముని ఎందుకు పెట్టాడు? అంతకుముందు ఐగుప్తులో జరిగినప్పుడు తెగుళ్ళన్నీ ఒట్టిగా ఇట్లా మాయమైపోయాయి. కానీ ఇక్కడేంటి, దానికి ఒక పాముని చేసి దాన్ని నిలబెట్టి దాన్ని చూసిన వాళ్ళే, అది కూడా నిదానించి చూసిన వాళ్ళే ఎందుకు ఇలా రాశాడా అని ఆలోచించినప్పుడు మనకి యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒకటి ఉందండి. 12వ అధ్యాయము 32-33 అక్కడ ఏం రాస్తుందంటే, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాటలు చెప్పాను. ఆయన శిలువ మీద పైకెత్తబడినప్పుడు ఆయన అందరినీ తన వైపు ఆకర్షించుకుంటా అని చెప్తా ఉన్నాడు. నిజమే అండి, ఎవరైనా కూడా యేసు ప్రభు శిలువ మీద ఆ యొక్క కలువరి దర్శనాన్ని, కలువరి చిత్రాన్ని కానీ, కలువరి ఆ శిలువ యొక్క ప్రతిమల్ని కానీ దేన్నైనా కూడా నిదానించి చూస్తే ఒక మనిషికి ఇంత ప్రేమ ఉంటుందా? ఒక మనిషి వేరే మనుషుల కోసం తన ప్రాణాన్ని ఇంతగా హింసించుకొని పెట్టగలడా? ఇంత హింస ఓర్చుకొని కూడా ఆయన క్షమాపణ పలుకుతూ అన్నీ అసలు నిదానించి ఎవరైనా శిలువ మీద కలువరి ఆ యొక్క దృశ్యాన్ని చూసినట్లయితే ఎవరైనా హృదయం చెల్లించిపోవాల్సిందే, ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఆకర్షింపబడాల్సిందే. కానీ అక్కడ ఎందుకు సర్పాన్ని పెట్టాడు? వేరే ఏదైనా పెట్టచ్చు కదా, సర్పాన్ని ఎందుకు పెట్టాడు నేను చాలాసార్లు ఆలోచించినప్పుడు నాకు బయలుపరచబడింది చెప్తా ఉన్నాను. ఏంటి అంటే, ఆదాము ద్వారా మరణము మానవుల్లోకి వచ్చింది. కానీ చివరికి మన కలువరిలో జరిగిన కార్యం వల్ల మరణాన్ని గెలిచాడు యేసు. ఒక మనిషి ద్వారా మరణం వచ్చింది, ఒక మనిషి ద్వారానే, అదే ప్రభువైన యేసుక్రీస్తు మనిషి రూపంలో వచ్చినప్పుడు ఆ మనిషి ద్వారానే మరణాన్ని జయించాం. అక్కడ అది నిదర్శనంగా చూపిస్తూ ఉన్నాడు. అందుకే పాము కరుస్తూ ఉంటే పామునే పెట్టాడు, దాన్ని సేమ్ అలాగే ఉన్నదాన్ని పెట్టాడు. ఆయన కూడా మనిషిలాగానే వచ్చాడు ఇక్కడికి. ఆయన ప్రభులాగుండి ఆకాశం నుంచి మాట్లాడితే పౌలు మారినట్టు అందరు మారిపోరా? ఆయన వచ్చి మనకు చూపెట్టాడు. అందుకనే ఆ రోజు అక్కడ ప్రణాళిక జరిగి దాని గురించి ఒక నిదర్శనం తండ్రి అయిన దేవుడు అక్కడ చూపెట్టాడు. కాబట్టి దాన్ని మళ్ళీ తర్వాత ఎంతోమంది ప్రవక్తల ద్వారా పలికించి యేసు వచ్చిన తర్వాత అవన్నీ నెరవేర్చాడు. సరే, పామును పెట్టారు. సరే, తేడా ఏంటి? రెండు సేమ్ పాములు, కానీ కిందున్న పాముల్లో విషం ఉంది, పైన పాములో విషం లేదు. మీరు అనొచ్చు, జీవం లేదు కదా అందులో అని. యేసు చనిపోయిన తర్వాత కూడా ఆ బాడీలో జీవం లేదు కదా, ఆయన తిరిగి లేచిన తర్వాత కదా జీవం ఉంది. కాబట్టి ఇక్కడ ఏమో విషం ఉంది. ఇప్పుడు మనం ప్రజల్లో చూసుకున్నట్టయితే మనం నిజంగా అంత ప్రేమ కలిగి ఉన్నామా? మనలో ఆత్మకార్యాలు కానివి, వ్యర్థమైన కార్యాలు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన అట్లీస్ట్ చిన్న చిన్న అసూయలైనా ఉన్నాయా? లేకుండా ఉన్నారా ఎవరన్నా?
కాబట్టి ఏ చిన్నది ఉన్నా కూడా విషం చిన్న చిన్న చుక్క అయినా పర్లేదు, విషం విషమే. కాబట్టి మనం మానవులుగా మనందరం విషపూరితంతోనే ఉన్నాం, పవిత్రంగా పరిశుద్ధంగా లేము. కానీ శిలువ మీద ఉన్న యేసయ్య మాత్రం పరిశుద్ధుడు. ఈ కంపారిజన్ జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కంపారిజన్ వల్ల నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ప్రభువు ప్రణాళిక ప్రకారం ఇవన్నీ జరిగాయని. సరే, దీని గురించి ఇంకా ఎక్కడన్నా ఉందా అని వెతికినప్పుడు మళ్ళీ ఇంకా మన రెండవ రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో అక్కడ హిజ్కియా తన రాజుగా అయ్యాడనమాట. అప్పుడు హిజ్కియా తన పితరుడైన దావీదు ఏ విధంగా అయితే దేవుని సముఖంలో దేవుని దృష్టిలో నీతిగా ఉన్నాడో హిజ్కియా కూడా అలాంటి వాడు అనమాట. దావీదు తర్వాత మళ్ళీ హిజ్కియా వచ్చేంత వరకు కూడా అంత భక్తిగా ఎవరు లేరు. హిజ్కియా తన రాజ్యం పరిపాలన చేపట్టంగానే ఏం చేశారంటే చూడండి, మనకి 4వ వచనంలో ఉంది. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చి ఉండిరి. చూసారా అండి, మన పితరులు ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? ఈ ఇత్తడి సర్పము కాపాడింది వారిని యెహోవా దేవుడు. అయినా వారి ఇత్తడి సర్పం మమ్మల్ని కాపాడింది అన్నట్టు దీన్ని కూడా పక్కన పెట్టి దాన్ని భద్రం చేసి దానికి ధూపం వేస్తూ ఉన్నారంట. చూసారా, దేవుడికి చెందాల్సిన మహిమని ఒక వస్తువుకి చెందేటట్టు దేవుడు చేసిన కార్యాలన్నీ చూసి కూడా ఈ ఇత్తడి సర్పం మమ్మల్ని కాపాడింది అన్నట్టు వారు దాన్ని పక్కన పెట్టి భద్రపరిచి దాన్ని ధూపం వేస్తూ ఉన్నారు. ధూపం వేయాల్సినంత అర్హత దానికి ఉందా అనే ఆలోచన వాళ్ళు చేయలేదు. సరే, ఇవాళ మనం ఒక్కసారి ఆలోచించుకుందాం. మన జీవితాల్లో, మీ జీవితంలో, నా జీవితంలో ఇట్లాంటి నెహుష్టాన్, దాని పేర్లు నెహుష్టాన్లు ఏమైనా ఉన్నాయా? మీ జీవితంలో, నా జీవితంలో నెహుష్టాన్లు ఏమైనా ఉన్నాయా? అంటే నెహుష్టాన్ దానికి ఉన్న అక్కడ వాళ్ళు చేసింది ఏంటంటే దేవుడికే చెందాల్సిన దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడికే చెందాల్సిన మహిమని ఏదో వస్తువుకో, మనిషికో, స్థలానికో ఆపాదిస్తున్నామా? ఇది మనం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. ఎందుకు అంటే ఇవాళ రేపు మనం సువార్త ప్రబలింపబడతా ఉంది, సువార్త ఎన్నో చోట్ల ప్రకటింపబడతా ఉంది, ఎంతోమంది దేవుడు వారిని లేపుతా ఉన్నారు, సువార్త చేస్తూ ఉన్నారు. కానీ చిన్న చిన్న విషయాలు, సాతాను చాలా చిన్న చిన్న విషయాల్లో మనల్ని పక్కదారి పట్టిస్తూ ఉంటుంది. మనం భక్తిగానే ఉంటాం, భక్తిగానే ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ ఆ చిన్నది, ఇది తప్పేంటి, ఇది పెద్ద తప్ప అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అది మనని పూర్తిగా దేవునిలో ఏకం కాకుండా చేస్తుంది. సపోజ్ ఒక ఏరోప్లేన్ గాలిలో వెళ్తుంది అనుకోండి, కొన్ని డిగ్రీలుగా పక్కకు వెళ్తుంది. అది దానికి గమ్యం చేరుకోదు. కొన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అది పక్కకెటో వెళ్ళిపోయి ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి టర్న్ తీసుకొని మళ్ళీ రావాలి. మన జీవితాల్లో కూడా సాతాను ఇదే చేస్తూ ఉన్నాడు. మనం భక్తిగా ఉంటే చిన్నది పక్కకు పెడతారనమాట. దాన్ని మెల్లగా మనం ఆ దారి తప్పి మళ్ళీ మనం మార్గం రావడానికి ఎంతో ప్రయాసపడి మనం మళ్ళీ మార్గానికి రాగలం. ఇదే సాతాను మనని పక్క దారి పట్టించడానికి చేస్తున్న కార్యాలు. చిన్న విషయం, చాలామంది నూనె బాటిల్ వాడతాం. మనం నూనె బాటిల్ వాడటంలో బైబిల్లో ఉంది, లేఖనాలు చూపిస్తారు, ఓకే. కానీ నీకు కష్టం వచ్చిందా, వెంటనే నువ్వు చేయాల్సింది ఏంటి? మోకాళ్ళ మీద ప్రార్థన చేయటం. కానీ మనలో ఎంతోమంది సారీ టు సే నూనె బాటిల్ కోసం ఉరుకుతా ఉన్నారు. ఎక్కడ తీసుకొచ్చారు, ఎవరో అయ్యగారు ప్రార్థన చేసి ఇచ్చారు, కానీ వెంటనే మనం దానికి ఉరికి తీసుకొస్తా ఉన్నాం. నీ విశ్వాసం ఎక్కడ? ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే
దేవుడికే చెందాల్సిన మహిమని మనం మెల్లగా వస్తువు మీది కొంత పాటు వస్తువుకి ఆపాదిస్తూ ఉన్నాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కొన్ని చోట్ల కర్చీఫ్లు వస్తూ ఉన్నాయి, కొన్ని చోట్ల ధోతీలు అంటూ ఉన్నారు, కొన్ని చోట్ల ఏవో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. విశ్వాసపరమైనది ఏది తప్పు కాదు, కానీ మొదటగా నీవు ప్రార్థన చేసావా? నీవు ప్రార్థన చేసి తర్వాత సపోర్ట్ తీసుకోవాలి. అంతేగాని నువ్వు ప్రార్థన చేయకుండా మొత్తం వేరే వాళ్ళు చేస్తే నీకలా పెయిన్లో ఉన్నప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు బాధ మనం అనుభవిస్తాం. అవతల వారికి మన బాధ అర్థం కాదు, అయ్యో పాపం అంటారు. వాళ్ళ ప్రార్థనలో వాళ్ళు ప్రార్థిస్తారు, సపోర్ట్ వస్తుంది. కానీ ఒక 100%గా ప్రార్థన దేవుని దగ్గర చేరాలంటే 50% ఎవరైతే అనుభవిస్తున్నారో వారి ప్రార్థన ఉంటుంది. వారి ప్రార్థనకి పరిశుద్ధుల ప్రార్థనలు, పాస్టర్ల ప్రార్థనలు, ఈ నూనె బాటిల్ అనుకోండి, ఇంక ఏదైనా కానివ్వండి, అన్నీ వాటికి సప్లిమెంట్స్. అంతే తప్ప మనం ప్రార్థన చేయకుండా వీళ్ళందరూ చేస్తారు, ఏదో నూనె తెచ్చుకొని పూసుకున్నాను నేను, నాకు తగ్గిపోతుంది. సాతాను చేస్తాడండి. వెలుగుదూత వేషంలో ఉన్న సాతాను నూనె రాసుకోగానే నీకు స్వస్థత ఇస్తాడు. నువ్వు అదే అనుకుంటావు, అదే నూనె బాటిల్ని ప్రచారం చేస్తావు. కానీ నిజమైన దేవుణ్ణి ప్రచారం చేస్తున్నా అనుకుని నూనె బాటిల్ని ప్రచారం చేస్తావు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ విషయంలో. నూనె బాటిలే కాదు, పాస్టర్స్ ఆర్ ప్రేయర్ వారియర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. మనకి ఏదైనా కష్టం రాగానే ఫోన్ ఎత్తి వారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవాలి తప్పకుండా, మంచి కార్యం. కానీ ఫస్ట్ నువ్వు ఎంతగానో ప్రార్థన చేసావు. బాధలో ఉంది నీవు, వాళ్ళు కాదు. వారికి నువ్వు ఒక ప్రేయర్ పాయింట్, కానీ నీ ప్రార్థన ఇక్కడ. బాధలో ఉన్నప్పుడు నువ్వు చేసి హన్నా తన బాధలోంచి ప్రభు దగ్గర ఏడ్చింది. ఓకే, ఆమె ఏడ్చినప్పుడు ఆవిడ చూసిన ఆ ప్రవక్త ఏమనుకున్నాడు? ఆమె ఏదో మత్తులోని చేస్తుంది అనుకున్నాడు. కానీ తనకెంత బాధ ఉంటే తన హృదయాన్ని ఎంతగానో దేవుడి దగ్గర పెట్టిందో చూడండి. మనకు బాధ ఉన్నప్పుడు మనం అదే విధంగా ప్రభు దగ్గర పెట్టాలి. ప్లస్ ఈ ప్రార్థనలో సపోర్ట్ కావాలి. ఫస్ట్ మన ప్రార్థన, తర్వాత ఈ సపోర్ట్ కావాలి. కానీ మనకేదైనా కష్టం రాగానే పలానా అయ్యగారి దగ్గరికి వెళ్తాను, పలానా పాస్టర్ దగ్గరికి వెళ్తాను, పలాని సేవకుడి దగ్గరికి వెళ్తాను, ఇలా మనం వాళ్ళ మీద ఆధారపడిపోతూ ఉన్నాం. దేవునికి చెందాల్సిన మహిమను ఒక మనిషికి కొంచెం పాటిస్తూ ఉన్నాం. తప్పు చేయొద్దు మనం అట్లా. ఇంకొకటి, వస్తువులు ఎలా అంటే కొంతమంది కొన్ని ప్లేసెస్కి ఇస్తూ ఉంటారు అన్నమాట. ఏది, నేను నా ప్రార్థన రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తేనే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు, లేదా నేను చర్చ్కి వెళ్ళి అక్కడ ఆ పులిపీడి దగ్గర ఉండి ప్రార్థన చేస్తేనే ఆలకిస్తూ ఉన్నాడు. ఇలా అని ఒక మాట చెప్తాను. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, చిన్న ఇల్లు. ప్రార్థన చేసుకోవాలంటే అదే రూమ్లో అమ్మ, చెల్లె, అన్నయ్య అందరూ ఉన్నారు, తండ్రి. ప్రార్థన చేసుకోవడానికి ఏకాంతంగా స్థలం దొరకట్లేదు. ఆ తమ్ముడు బాత్రూంలో కూర్చొని ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా తనతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడికి హృదయంలో ఉన్న పవిత్రత అవసరం. నువ్వు చుట్టుపక్కల ఉన్న మలినం అవసరం లేదు, నువ్వు వేసుకున్న బట్టలు అవసరం లేదు, నువ్వు స్నానం చేసేవా అవసరం లేదు. అవసరం వల్ల నీ హృదయం ఎంత పవిత్రంగా ఉందని. నువ్వు ఏ స్థలంలో కూర్చున్నావు అనేది కూడా ఆయనకు సంబంధమే లేదు. ఎందుకంటే హృదయాంతరంగాలని ఎరిగిన వాడు దేవుడు. అదే కాకుండా మనం చాలా సినిమాల్లో, ఇంగ్లీష్ సినిమాల్లో దయ్యాలు వచ్చినప్పుడు మన తెలుగులో కూడా, హిందీలో కూడా సినిమాలు ఉన్నాయి. ఇట్లాంటి చిన్న కార్టూన్స్ లాగా కూడా ఉన్నాయి, చిన్న వీడియోస్ ఉన్నాయి. ఏంటంటే దయ్యం పట్టిన వాళ్ళ మీదకి బైబిల్ పెట్టడం, వాళ్ళ నెత్తి మీద బైబిల్ పెట్టడం, లేకుంటే కర్ర సిలువలు, చెక్క సిలువలు తీసుకెళ్ళి వాళ్ళ మీద పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదైతే వస్తువు సాధనం వాడుతూ ఉన్నారో దాంట్లో పవర్ ఉంది అనుకుంటూ ఉంటారు. పవర్ ఉంది మీ లోపల, నా లోపల. పరిశుద్ధాత్మ ఉన్నాడు మీ లోపల, నా లోపల. శక్తి ఉంది మీ లోపల, నా లోపల. దేవుడు కార్యం చేయలేదు మీ ద్వారా, నా ద్వారా, వస్తువు ద్వారా కాదు. అది చూసే వరకు ఏంటంటే ఈ వస్తువు ఏదో నా దగ్గర ఉంటే బాగుండే. అదే మనం పక్కవారిని కూడా పక్కదారి పట్టించేస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మ కార్యం పవిత్ర. నిజంగా పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తూ ఉంటే దయ్యం పట్టిన వాడు ఎవరైనా మన ముందుకు వస్తే వాడిని మనం ముట్టుకోని అవసరం కూడా లేదండి. మనం నిల్చుంటే చాలు, వాడు వెళ్ళిపోతాడు, వాళ్ళ నుంచి దయ్యం వదిలిపోతుంది.
సో మనం ఖచ్చితంగా ఖచ్చితంగా ఆలోచించండి. వీడేదో చెప్తా ఉన్నాడు ఏంటిది అని అనుకోకండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ జీవితంలో నిహుష్టాన్లు ఏమన్నా ఉన్నాయా? వాట్ ఈజ్ యువర్ నిహుష్టాన్? ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.